ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే బగారా చేస్తున్నాను, బగారాలోకి కుర్మా చేస్తున్నాను. సో క్యాప్సికమ్ టమాటో కుర్మా చేస్తున్నాను. సో ఇవేమో ఫస్ట్ మసాలా దినుసులతో పాటు ఇవి వేసేసి వేయించి పెట్టుకోవాలి. ఇవేమో మనం కూరలోకి వేయాలి. సో దీని ప్రొసీజర్ మీకు చూపిస్తే అర్థమైపోతుంది. అందులోనే కొంచెం మీల్ మేకర్ కూడా వేసుకుంటున్నాను, కొంచెం పాలు కూడా పోస్తాను. సో అలాగే కొబ్బరి వేస్ట్ చేస్తాను. ఈ కుర్మాని మాత్రం కొబ్బరి వేస్ట్ చేస్తాను. ఒక ఫుల్ చెక్క కుర్మా, ఫుల్ చెక్క కొబ్బరి తీసుకున్నాను. అది ఇంకా పెరుగు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. సో నేను బాండీ పెట్టేసుకున్నానండి. బాండీలో తగినంత నూనె వేసేసుకున్నాను. లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర, అలాగే ఇలాచీ వేసేసాను. కొన్ని మిరియం గింజలు, కొంచెం సాజీరా అంటే మీకు తెలుసు కదా, సాజీరా అయినా వేయచ్చు, మామూలు జీలకర్ర అయినా వేయచ్చు. కొంచెం కేసరి లాంటిది అది వేసేసాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు అలాగే అన్నీ ఒకటేసారి వేసేస్తానండి. టమాటోలు, ఉల్లిపాయలు అన్నీ ఒకటేసారి వేసేస్తాను. క్యాప్సికమ్ అంటే ఇవి ఎక్కువ వేగక్కర్లేదు, బాగా వేగక్కర్లేదు, జస్ట్ మామూలుగా అయితే చాలు. మనం మిక్సీ చేసుకోవడానికి ఇది ఈ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవడానికి. సో నేను క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని ఇలాగా వేయించుకుంటాను. ఒక 2 మినిట్స్ పడుతుందండి. ఒకసారి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా వేగేటప్పుడే నేను పల్లీలు, నువ్వులు కూడా వేసేసుకున్నానండి. సో ఒకసారి హైలో పెట్టేసుకుందాం. నేను ఇప్పటివరకు సిమ్లో పెట్టుకున్నాను. సో ఈ టైంలోనే మనం ఒక గుప్పిడి పల్లీలు, అలాగే కొంచెం 2 to 3 స్పూన్స్ నువ్వులు వేసేస్తున్నాను. ఎక్కువ నూనె వేయవలసిన అవసరం లేదు. ఇది జస్ట్ వేగడానికే తప్ప ఇందులో కూర ఏం ఉడకదు కదా, వేగదు కదా. సో జస్ట్ ఈ మసాలా దినుసులన్నీ వేగడానికి. సో పల్లీలు మాత్రం గుప్పిడి పల్లీలు వేసుకున్నాను. 2 to 3 స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. చాలా ఈజీ అయిపోతుంది కూర. అప్పుడు జీడిపప్పులు ఉన్నవాళ్ళు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జీడిపప్పులు కూడా ఈ టైంలో మీరు వేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, కానీ మీకు ప్రొసీజర్ అయితే నేను చెప్తున్నాను. జీడిపప్పులు కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మగ్గిపోవాలి. ఈ పల్లీలు కానీ నువ్వులు కానీ ఒక్కసారి వేగిపోతే అప్పుడు మనం బంద్ చేసేసుకోవచ్చు. మనం వేయవలసినవన్నీ వేసేసాం. కొంచెం కారం వేసేద్దాం. మళ్ళీ కూరలో వేస్తాం కదా, కొంచెం కారం వేసేద్దాం. ఉప్పు నేను తర్వాత వేస్తాను, ఇందులో అయితే వేయట్లేదు. ఉప్పు నేను తర్వాత వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను ఇందులోనే. సో కొంచెం గరం మసాలా, నువ్వుల పొడి, సాంబార్ పొడి, కూర పొడి అన్నీ కలిపి చేసినది అది కూడా ఇందులో వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ వేస్తాను. చూసారు కదా ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీన్ని నేను బంద్ చేసేసుకుంటాను. బంద్ చేసేసుకుని చల్లారాక, ఒక నిమిషం నేను మర్చిపోయాను, అసలే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు నేను కొబ్బరి వేసేసుకుంటాను. లాస్ట్లో బంద్ చేసేస్తున్నాను కాబట్టి నేను ఇంకా కొబ్బరి వేసేస్తున్నాను. కొబ్బరి వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను బంద్ చేసేస్తాను. ఒక 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు ఉంచి బంద్ చేసుకోవాలి. కొబ్బరి ఏమీ వేగాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద పెద్ద ముక్కలైనా పర్లేదు, అయిపోతుంది. చూసారు కదా, ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇలా మొత్తం ఆ పల్లీల్లో, నువ్వుల్లో, ఆ మసాలాలో, టమాటో, క్యాప్సికమ్ అన్నిట్లోనూ ఈ కొబ్బరి బాగా అయ్యి ఒక మంచి మసాలా పేస్ట్ మనకి తయారైపోతుంది. మసాలా పేస్ట్ తయారయ్యాక మీకు కూర చూపి. ఈ కూర దింపేసే ముందు మీరు కొంచెం పెరుగు కూడా వేసేసుకుంటే, చిక్కటి పెరుగు వేసుకుంటే గ్రైండ్ అయిపోతుంది. సో మర్చిపోవద్దు. సో ఇలాగా మొత్తం పెరుగు వేసేసుకుని మనం దింపేసుకుంటే చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెరుగు వేస్తాను, మోర్ దెన్ ఎనఫ్. ఇది చల్లారాక మనం గ్రైండ్ చేసుకుందాం. మంచి గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మొత్తం మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను గ్రైండ్ చేస్తాను. క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయ, మనం వేసిన మసాలా దినుసులు, కొబ్బరి. ఆలోచించండి ఒక్కసారి ఎలా ఉంటుందో. గరం మసాలా పౌడర్లు వేసాం, నువ్వుల పౌడరు, సాంబార్ పౌడరు, కూర పొడి అన్నీ వేసిన మసాలా ఒక్కసారి ఎలా ఉంటుందో ఆ మసాలా పేస్ట్ ఒకసారి ఊహించుకుని అప్పుడు నాకు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇలాంటి కూర మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. తప్పకుండా చేసుకోవాల్సిందే. నేను పాలు పోసేస్తాను. పాలు పోసేసి గ్రైండ్ చేసేసుకోండి. నేను చిక్కటి పాలు పోసేసాను, నీళ్ళ బదులు నేను పాలు పోసేసాను. సో దీంతో గ్రైండ్ చేశాక ఒక థిక్ ఫైన్ పేస్ట్, చాలా టేస్టీ అయిన పేస్ట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం
నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. చూసారు కదండి ఎంత థిక్ పేస్ట్ అయిపోయిందో, ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఎందుకంటే మనం చేసే కూర అలాంటిది కాబట్టి, గ్రేవీ కర్రీ కాబట్టి, అలాగే కుర్మా అంటున్నాం కదా. సో వెజిటేబుల్స్ ఏమిటో చెప్పేసాను, ఉల్లిపాయలు, టమాటోలు, క్యాప్సికమ్. సో అవే వేస్తాము. సో క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. అవన్నీ వేయించేసుకుంటూ ఉందాం. వేయించేసుకున్నాక అవి కొంచెం వేగాక అప్పుడు ఈ మసాలా పేస్ట్ అనేవి వేయాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, అదే బాండి పెట్టేసుకున్నాను. అందులో 3-4 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసేసాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇంకా పసుపు అలాంటివి వేయక్కర్లేదండి, ఇందాక మనం పేస్ట్లో వేసేసాం కాబట్టి ఇంకా పసుపులు అలా ఏం వేయక్కర్లేదు. పచ్చిమిరపకాయలు మాత్రం వేసుకుంటాను. అలాగే ఉల్లిపాయలు వేసుకుంటాను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయక్కర్లేదు, మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేసాం కాబట్టి ఇంకా స్పెషల్గా వేయవలసిన అవసరం లేదు. లేదంటే మాకు కొంచెం ఫ్లేవర్ కావాలండి అన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేను అందులో చాలా బాగా వేసాను, మీరు చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకవేళ అందులో వేయడం మర్చిపోతే కనుక మీరు వేసుకోవచ్చు. లేదు ఇలా వేయించేటప్పుడు కూడా కొంచెం ఫ్లేవర్ రావాలండి అని ఉంటే మాత్రం కంపల్సరీ మీరు వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఆ మసాలా పేస్ట్లో ఎక్కువ వేసాం కాబట్టి ఇందులో మనం తగ్గించేసాను. అందుకే నేను మీకు చూపిద్దామని కొంచెమే వేసాను. ఇలా వేసేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే నాకు పంజెంట్గా ఉంటుంది. కొంచెం వేసినా కూడా పట్టేస్తుంది. ఇప్పుడు నేను హైలో పెట్టేసుకుంటానండి. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాను కదా, ఇవి ఒక్కసారి ఇది బాగా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. ఒక్కసారి ట్రాన్స్పరెంట్ అయ్యాక మీకు మళ్ళీ కదండి, ఉల్లిపాయలు బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ప్లస్ టమాటోస్ అవి కూడా వేసేసుకుంటాను. ఇలాగే పెద్ద పెద్ద ముక్కలే ఉండాలి. క్యాప్సికమ్ అనేది చిన్నగా ఉంటే బాగోదు కూర. మనకి అప్పుడప్పుడు మనకి రావాలన్నమాట, అవి నోట్లోకి వస్తేనే బాగుంటుంది కదా. సో ఒక్కసారి మగ్గిపోతే చాలండి, మరీ ఎక్కువగా అయిపోక్కర్లేదు. ఎందుకంటే మనం గ్రేవీ వేసేసాక అది మగ్గుతూనే ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువసేపు బాగా వేగిపోవాలని రూల్ లేదు. మనం గ్రేవీ వేసాక మనం ఎలాగో మగ్గనిస్తాము, ఒక 10 మినిట్స్ అయినా మగ్గనిస్తాము సిమ్లో పెట్టి, అందుకనమాట. ఇప్పుడే బాగా మగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు బాగా లేహం అయిపోతాయి, అది మరీ బాగా సాఫ్ట్ అయిపోతాయి, అప్పుడు అసలు బాగోదు. సో ఒకసారి టమాటోస్ అనేవి సాఫ్ట్ అయిపోయి క్యాప్సికమ్ అనేది కొంచెం వేగిపోయని తెలిసాక మనం మసాలా పేస్ట్ అనేది వేసేసుకుందాం. సో ఒక్కసారి పడుతుందండి టైము, 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వేసాను కదండి. బాగా వేగిపోతున్నాయి, మంచి వాసన వచ్చేస్తుంది కూర. ఇంకా మసాలా పేస్ట్ వేయకుండానే గుమగుమలాడిపోతుంది, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. సో అదనమాట. ఇప్పుడైతే పేస్ట్ వేసేసాను. ఇందాక మీకు చూపించిన పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఏమేమి మసాలా దీంట్లో వేసానో, కొబ్బరి వేసానో అన్నీ మీకు చూపించాను కదా, ఆ మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. ఎంత కావాలో అంత మసాలా పేస్ట్ వేసేసుకుంటే మనకి కూర గ్రేవీ రెడీ అయిపోతుంది. నాకు బోల్డ్ అంత గ్రేవీ నాకు బోల్డ్ అంత పేస్ట్ అయింది కాబట్టి దీనికి ఎంత సరిపోతుందో నేను అంతే వేస్తున్నానండి. వేసేసి ఇప్పుడు ఇందులో మనం ఇలాగా కలిపేసుకోవాలి. ఈ క్యాప్సికంలోను ఈ టమాటోస్లోను కలిపేసుకుంటే ఆల్రెడీ పచ్చివాసన ఉండదు, ఎందుకంటే అన్నీ మనం వేయించినదే. బట్ ఎప్పుడైనా సరే మనం ఇలా వేయిస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అప్పుడే వాటర్ ఏం వేయకూడదు, జస్ట్ ఇలా ఆ టమాటోలతో పాటు క్యాప్సికంతో పాటు ఒక్కసారి వేగాక అదంతా మంచి వాసన ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. అప్పుడు మనం కావాల్సిన నీళ్లు గ్రేవీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీల్ మేకర్ చెప్పాను కదా, అవి నానబెట్టి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళల్లో, పసుపు వేసేసి అది కూడా వేసేసుకుంటాను. అవి కూడా పట్టేస్తుంది అనమాట. ఈ మీల్ మేకర్కి ఆ పేస్ట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ మీల్ మేకర్లోకి వెళ్ళిపోతుంది. సో అయిపోయింది కదా, బాగా వేగిపోయింది. మీతో మాట్లాడుతుంటేనే ఇది బాగా వేగిపోయింది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను తగినన్ని నీళ్ళు పోసేసుకుంటాను. నేను మిక్సీలో వాటరే వేసేస్తున్నాను అనమాట, ఇంకా సపరేట్గా వేరే వాటర్ కాకుండా మిక్సీలో మనకి కొంచెం మిగులుతుంది కదా, ఆ వాటర్ వేసేస్తాను. ఇప్పుడు ఈ వాటర్ వేసేసాక మనం ఇంకొంచెం వాటర్ పడుతుందండి, నేను ఇంకొంచెం వాటర్ వేస్తాను. సో నేను మళ్ళీ ఎక్కువ అయిపోయిందని అనుకోవద్దు, ఇంకొంచెం వాటర్ పడుతుంది, నేను వేసేస్తాను. సో ఇది బాగా మగ్గుతూ ఉండాలండి. ఈ మీల్ మేకర్ కానీ, ఈ టమాటోస్ కానీ, క్యాప్సికమ్ కానీ ఈ మసాలా పేస్ట్లో బాగా ఉడకాలి, అప్పుడు కానీ నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళడానికి లేదు. సో ఒక 5 to 6 మినిట్స్ మనం ఇలా వదిలేస్తే అది మంచిగా బాయిల్ అయిపోతూ ఉంటుంది. చూసారు కదండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో, ఎందుకంటే మనం వేసిన కొబ్బరి అవన్నీ కాబట్టి ఆ కొబ్బరి ములాంచి మంచిగా వైట్ పల్లీలు కానీ నువ్వులు కానీ వేసాం కదా, సో మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసేసుకుందామండి. పెరుగు వేసేసుకుందాం. అలాగే జీలకర్ర ధనియాల పొడి వేసేస్తాను. అలాగే
కూర పొడి, అలాగే సాంబార్ పొడి, అలాగే నువ్వులు, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా అన్నీ కలిపేశాను, ఒకే దాంట్లో కలిపేశాను. సో దట్ సపరేట్గా వేయకుండా గరం మసాలా పౌడర్, అలాగే నువ్వులు, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే కూర పొడి రీసెంట్గా పంపించాను అది, ప్లస్ సాంబార్ పొడి మొత్తం అన్నీ కలిపి వేసేసానండి. సో ఎంత కావాలో నేను అంత వేసేసాను. సో అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఒకటేసారి ఫ్లేవర్ పట్టేస్తుంది. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఇందాక మనం వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసినాం. అలాగే కొంచెం కారం, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం కారం. మీరు ఎంత తీసుకోగలిగితే అంత కారం వేసేసుకోండి. ఇలాగా కలిపేసుకోవాలి. ఇది ఒక్క నిమిషం మరగాలండి. ఇప్పుడు మనం వేసిన పౌడర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, మసాలా పౌడర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఉప్పు కారం ఉన్నాయి కాబట్టి ఒక్క నిమిషం బాగా కుతుకుతలాడుతూ మరగాలన్నమాట. మరిగిపోయాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. చూసారు కదండి, కూర బాగా మరిగిపోతుంది, కూర అయిపోయింది, లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసాం. కుర్మా అంటే ఇలాగే ఉంటుంది, ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. చూసారు కదా, అవి మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఎంత బాగా ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయో. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, పుదీనా నాకు కొంచెం దొరికిందండి, చెట్టుకి కొంచెం ఉంటే అది వేసేసాను. సో కొత్తిమీర పుదీనాతో మనం గార్నిష్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీలోకి కానీ, పులావ్స్లోకి కానీ, ఇలా బగారాలోకి కానీ సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందో చెప్పలేను. రోటీస్లోకి కూడా నంచుకోవచ్చు. మనం గ్రేవీ కాబట్టి రోటీస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇంకా రైస్ ఐటమ్స్లోకి అయితే అసలు చెప్పద్దు, అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే మాత్రం మంచి కుర్మా మీకు రెడీ అయిపోతుంది. మీల్ మేకర్ క్యాప్సికమ్ టమాటో కుర్మా అద్రిపోతుంది అంటే అద్రిపోతుంది. పిల్లలు పెద్దలు ఇష్టపడతారు. మీరు ఎప్పుడు బగారా చేసుకున్నా ఇది చేసుకోండి, ఎందుకంటే బగారాలో మనకి వెజిటేబుల్స్ ఏమి ఉండవు కాబట్టి అప్పుడు ఇది వేసుకుని చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ కూర చేసుకుంటే, ఈ కుర్మా చేసుకుంటే సూపర్ ఉంటుంది. మరి ఇంకేం కావాల్సి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. కంటెంట్ ఇది ముఖ్యం అండి. నేను ఫేస్ చూపిస్తున్నానా లేదా అది కాదు కదా, కంటెంట్ మీకు దొరుకుతుందా లేదా అదొకటే నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లాంగ్ వీడియో అని చెప్పి స్కిప్ చేయకండి, చూడండి, వ్యూస్ పెంచండి. బాయ్ అండి.